నవలా సమీక్ష మైదానం. రచయిత శ్రీ శివలెంక ప్రసాదరావు. స్వరం నాగమౌనిక. చలం, సంచలనం, మైదానం. సమాజంలో లోపాలను బహిర్గతం చేయడం, పరిష్కారాలు చూపే ఆలోచనలు రేకెత్తించే రచనలు చేయడం రచయిత ఆదర్శం. కొన్ని రచనలు గలగలపారే సెలయేటి సవడులు, మరికొన్ని రచనలు పూల తోటలో పిల్ల తెమ్మెరలు, మరికొన్ని రచనలు కరెంటు షాక్లు. గుడిపాటి వెంకట చలం అనే పేరుగల ఈ రచయిత చలంగా సుప్రసిద్ధుడు. 1927లో ఈయన రాసిన మైదానం నవల సమాజానికి కరెంటు షాక్. మైదానం అంటే విశాల దృక్పథానికి నిదర్శనం. ఇరుకు గదులను దాటి ఉన్న స్వేచ్ఛాసీమ మైదానం. మై అంటే శరీరం, దానం అంటే దానం చేయడం. స్త్రీ కోణంలో స్త్రీ తన శరీరాన్ని తనకు నచ్చిన వాడికి అర్పించడం అనే అర్థం కూడా ఈ పేరులో ఉంది. ఇప్పటికి 97 సంవత్సరాల కిందట రాసిన ఈ నవల ఉద్దేశం ఏమిటి? ఈ నవల రచన ద్వారా చలం ఆశించిన ప్రయోజనం నెరవేరిందా? 97 సంవత్సరాల తర్వాతైనా అతను కోరిన ప్రయోజనం నెరవేరిందా అనేది నవల ముగింపు తర్వాత ఆలోచిస్తాం. అసలు ఏ రచన అయినా మనం ఎందుకు చదవాలి? ఒక రచయిత రాసిన భావాలు మనమెందుకు తెలుసుకోవాలి? చదవకపోతే ఏమవుతుంది? చదవకపోతే భూమి ఏమీ బద్దలవదు. ప్రపంచంలో సూర్యుడు నువ్వు చదివినా చదవకపోయినా ఉదయిస్తాడు. గాలులు వీస్తాయి, పువ్వులు పూస్తాయి. ఏదో ఒక రకంగా జీవితం ముందుకెళ్తుంది. కానీ కొన్ని రచనలు చదివితే హృదయ క్షేత్రంలో ఆలోచనల విత్తులు నాటుకుంటాయి. ఆ విత్తులు మొలకలవుతాయి, చెట్లవుతాయి. ఆ రచన చదివితే కలిగే కొత్త ఆలోచనలేవో మనల్ని కొత్త మార్గాలు నడిపిస్తాయి. సమాజం ఇంతకంటే బాగుండే మార్గాలు కల్పిస్తే, వ్యవస్థలో మనకు ఏర్పరచుకున్న నియమాలు, నిబంధనలు తనలోని చెడు తొలగించుకుని మరింత పటిష్టంగా మారితే ఎంత బాగుంటుంది? ఆ విషయమే ఈ నవల చెప్తుంది. మనుషుల బంధాల మధ్య, ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య, మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య బంధాలు సంకెళ్లుగా మారితే బతుకు కన్నీటిమయమవుతుంది. ఈ మైదానం నవల భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ, ఆప్యాయతలు లోపిస్తే కలిగే పరిణామాలను చూపిస్తుంది. సంసార విహంగస్య పక్షి భూతౌ స్త్రీ పురుషౌ అనే మాట ఉంది. సంసారమనే పక్షికి స్త్రీ పురుషులు 2 రెక్కల వంటివారు. ఏ రెక్క సరిగా లేకపోయినా పక్షి ఎగరదు. సంసారంలో ఏ ఒక్కరు బాగా లేకున్నా సంసారం నడవదు. బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, స్త్రీలకు విద్య హక్కు లేకపోవడం, ఇంటికి వంటింటికి పరిమితం కావడం, ఎన్నో మూఢనమ్మకాలు, దురాచారాల కోరల్లో నలిగిపోయే మహిళల మనసును గుర్తించిన నవల మైదానం. స్త్రీకి మనసు ఉంది, స్వేచ్ఛ ఇవ్వాలి. మెదడు ఉంది, ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలి. ఆమె కూడా మనిషే, ఆమెను గౌరవించాలి అని చాటి చెప్పిన నవల మైదానం. పెళ్లి చేసుకున్నాక భార్య ఎటుపోతుంది? తాళి కట్టిన నాకు లొంగి బతకాల్సిందే అనే పురుషాహంకారానికి కరెంట్ షాక్ ఈ నవల. నగలు, చీరలు, భర్త అధికారి కావడం, సంపన్న స్త్రీగా లభించే గుర్తింపు కన్నా భర్త అనురాగం, తనపై చూపే ఆప్యాయత, ప్రేమ ముఖ్యమని స్త్రీ భావిస్తుంది. భర్త నుండి అవి లభ్యం కాకపోతే స్త్రీ జీవితమంతా కన్నీళ్లతో, మనసులో మోయలేని బరువుతో బతకాల్సిందేనా అనే ప్రశ్నను ఈ నవల కలిగిస్తుంది. ఈ నవలలో రాజేశ్వరి పాత్ర ప్రధానమైనది. భర్త వల్ల అసంతృప్తి ఉన్న ఆమె ఎలా గడప దాటిందో, ఆమె జీవితం ఏమైందో చిత్రీకరించిన ఈ నవల తెలుగు నవలా సాహిత్యంలో సంచలనం సృష్టించింది. ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైంది. రచయితగా చలాన్ని ఎందరో అభిమానించారు, మరెందరో దుర్నీతి ప్రచారం చేశారని విమర్శించారు. వ్యవస్థలో అణగారి ఉన్న స్త్రీల వైపు బలంగా నిలబడి వారి తరపు గొంతు వినిపించిన చలం ఈ రచన ద్వారా తను అనుకున్న మార్పు సాధించాడా? అసలు ఇందులో కథ ఏమిటి అనేది పరిశీలిద్దాం. రాజేశ్వరి భర్త ప్లేడరు. కోర్టు, డబ్బు, సంపాదన తప్ప భార్య ఉందని, ఆమెకు ఆశలు, కోరికలు ఉంటాయని గుర్తించడు. రాజేశ్వరి భావుకురాలు. భర్త అలా లేకపోతే జీవితం ఎంత నరకమో ఆమె అనుభవానికి తెలుసు. ఆమె లైంగిక కోరికను కూడా భర్త గుర్తించడు.
ఇంటిలోని అలంకారాలుగా ఉన్న అనేక వస్తువుల్లో ఆమె కూడా ఒక వస్తువు. రాజేశ్వరిలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఒక కేసు విషయమే భర్తను కలవడానికి తన ఇంటికి వచ్చిన అమీరుపై మనసు పడుతుంది. అతని చూపు ఆమె మనసుకు తాకుతుంది. అతడు చొరవగా ఆమెను కౌగిలించుకుంటాడు. భర్త కాక పరాయి పురుషుని స్పర్శ ఆమెకు అంతులేని ఆనందాన్ని, నిద్రాణమై ఉన్న ఆమెలోని కోరికను తట్టిలేపుతుంది. అమీరుపై మోహంతో అతనితో లేచిపోతుంది. ఆ ఇంట్లో భర్త ద్వారా భౌతిక అవసరాలకు లోట్లేదు, కాని ప్రేమరాహిత్యం ఉంది. అత్యంత అవసరమైన ఈ మానసిక సంతృప్తి కోసం ఆమె అమీరుతో లేచిపోయి వేరే ఊరు వెళ్లి ఒక మైదానంలో చిన్న గుడిసెలో జీవిస్తుంది. రాజేశ్వరి హృదయంలోని ప్రేమ, భావుకత, రసావేశం అమీరు ద్వారా అనుభూతి చెందుతుంది. తనలోని లైంగిక వాంఛలను తీర్చుకుంటుంది. కొంతకాలానికి అమీరుకు మరొక స్త్రీపై వ్యామోహం కలుగుతుంది. రాజేశ్వరి కారణం తెలుసుకుంటుంది. అమీరు ఆనందమే తన ఆనందంగా భావిస్తుంది. నా అమీరు ఆనందమే నా ఆనందం. ఈ అమీరే లేకపోతే నేను ఆ ఇంట్లో బాధను మోసుకుంటూ ఉండేదాన్ని. నాకు ఇంత ప్రేమనిచ్చిన అమీరు కోసం, అమీరు ఆనందం కోసం ఏమైనా చెయ్యాలి అనుకుంటూ అమీరు ఇష్టపడిన ఆ స్త్రీ దగ్గరకు వెళ్లి అమీరు ప్రేమ చెప్పి అతనితో కలయికకు ఆ స్త్రీని ఒప్పిస్తుంది. అమీరు వలన రాజేశ్వరి గర్భవతి అవుతుంది. బిడ్డ మనకు అడ్డం, గర్భం తీయించుకో అంటాడు అమీరు. తను తిరస్కరిస్తుంది. తిట్టి కొట్టి వెళ్లిపోతాడు. ఈ సమయంలో ఒంటరిగా ఉన్న ఆమెకు మీరా తోడు ఉంటాడు. మీరా సహాయంతో గర్భం తీయించుకుంటుంది. మీరాకు కూడా రాజేశ్వరి అంటే చాలా ఇష్టం. రాజేశ్వరి మీరాతో చనువుగా ఉండడం అమీరుకు నచ్చదు. అమీరుకు మీరాకు మధ్య రాజేశ్వరి నలిగిపోతుంది. ఒక సందర్భంలో మీరా రాజేశ్వరిని శారీరకంగా కలుస్తాడు. ఆ సమయంలో అమీరు కత్తితో వచ్చి మీరాను చంపాలని చూస్తాడు. రాజేశ్వరి అడ్డుకుంటుంది. ముగ్గురి ఘర్షణలో అమీరు కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. రాజేశ్వరి చంపిందని మీరా ఆ నేరం తనపై వేసుకుంటాడు. మీరా చంపాడేమో అనుకుని రాజేశ్వరి ఆ హత్యా నేరం తనపై వేసుకుంటుంది. పోలీసులు అరెస్టు చేసి రాజేశ్వరిని జైల్లో పెడతారు. జైలు నుండి రాజేశ్వరి ఈ కథను మనకు చెబుతుంది. కథ ఇంతే కాని ఇది కలిగించిన సంచలనానికి అంతులేదు. రాజేశ్వరి ఆలోచనలు, ఆమె భావోద్రేకం, ఆమె ఉద్వేగం, ఆమె కోరిన స్వేచ్ఛ, ఆమెకు దొరికిన జీవితం, ఆమె పొందిన అనుభవాలు ఈ నవల చదివిన ప్రతి ఒక్కరిని ఆలోచనలకు గురి చేస్తాయి. విశాలమైన మైదానంలో వారు గడిపిన విధానం, కథాగమనం, చలన రచనా శైలి మనల్ని ఒక ప్రవాహంలా కొట్టుకుపోతుంది. భర్త రసికత తెలియనివాడు. ఒక రాత్రి రాజేశ్వరి మోహంతో భర్తను కౌగిలించుకుంటుంది. భర్త ఆమెతో చెడ్డకల వచ్చిందా, భయం వేసిందా అని అడుగుతాడు. మోహానికి భయానికి ఉన్న తేడా తెలియని వ్యక్తితో ఒకే మంచం మీద పడుకోవడం మన్మధునికి ఇంతకన్నా మించిన అపకారం ఉంటుందా అని నిట్టూరుస్తుంది. ఆనాటికే కాదు, ఈనాటికి కూడా ఇలా నిట్టూర్చే స్త్రీలు ఉన్నారు. ఆధునిక జీవనశైలిలో ఒత్తిళ్లకు గురయ్యి రాత్రులను మధుర రాత్రులుగా, రసోద్రేక ఆనంద తరంగాలుగా మార్చుకుని అనుభవించే వాళ్ళెందరూ అనే ప్రశ్న పుడుతుంది. పార్వతమ్మ చీరను పొగిడి అట్లాంటిది కొనిపెట్టమని నేను ప్రాణాలు తీయడము, పులుసులో ఇంగువ వాసన లేదని ఆయన నన్ను తిట్టడము, ఇవే మా మానసిక ప్రేమతత్వాలు అని రాజేశ్వరి మనతో అంటుంది. భార్యాభర్తల యాంత్రిక జీవనం కన్నా దుర్భరమైనది వేరే లేదని మనకు తోస్తుంది. గౌరవము, భోగాలు వదిలేసి మరొకనితో వెళ్లిపోయే అద్భుతానుభవం క్షుద్రకామమా? ఇరుకు గదుల్లో, గాలి వెలుతురు లేని గదుల్లో తన మనసు తెలుసుకోకుండా ఎప్పుడో ఏ రాత్రో మీదపడి తన ఉద్రేకం చల్లార్చుకుని తన గురించి, తన సంతృప్తి గురించి ఏమాత్రం పట్టించుకునే వ్యక్తితో జరిగేది క్షుద్రకామమా అని రాజేశ్వరి ప్రశ్నకు ఇప్పటికీ మనకు సమాధానం దొరకదు. మాతృత్వపు మమకారం రాజేశ్వరిలో నిండి ఉంది. అయినా గర్భం తీయించుకుంటే గాని ముఖం చూడను అని పలికి వెళ్లిపోయిన అమీరు కోసం తల్లడిల్లుతుంది. ఏ ప్రేమ కోసం పూర్వ బాధాగ్రస్త జీవితం వదిలి వచ్చిందో, తన వారిని, కులవంశ మర్యాదలు దాటి వచ్చిందో, ఏ ప్రేమమూర్తి అని లేచిపోయి వచ్చిందో, ఆ అమీరు ఆమెను నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతాడు.
కొట్టడం చేస్తాడు. ఆమెతో ఇదివరకటిలా ఉండడు. ఇంటి నుండి లేచిపోవడం, వలసిన వాడితో పారిపోవడం, వేరొకరితో కాపురం చేయడం సులభమే కావచ్చు. కాని అదే మోహం, అంత తీక్షణత, అంత భావం చివరి వరకు నిలుపుకోవడం కష్టం. ఆ మోహం, ఆ మోజు తగ్గిపోతే వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. చలం ఈ రచన ద్వారా పశుకామం, వ్యామోహం మాత్రమే చిత్రించలేదు, పర్యవసానం కూడా చెప్పాడు. ఇది గ్రహించకుండా అసంతృప్తి ఉన్న స్త్రీలందరినీ లేచిపోమ్మన్నాడు, నచ్చిన వాడితో వెళ్లిపోమ్మన్నాడు, విశృంఖలంగా సెక్స్ జీవితం గడపమన్నాడు, దుర్నీతిని ప్రోత్సహించాడు అనే వాళ్లు సరిగ్గా చలం దృక్పథం అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. అమీరు ద్వారా పరిచయమైన మీరాను ఆమె సమ్మతించడం రాజేశ్వరి భ్రష్టత్వానికి నిదర్శనంగా విమర్శకులు అంటారు. మీరాకి సైతం శరీరదానం చేయడంలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు వేరు. ఏకకాలంలో ఇద్దరిపై ప్రేమ కలుగుతుందా అనే విషయం చలం ఇక్కడ చర్చకు లేవదీశాడు. భార్యను ఇంట్లో ఉంచుకుని 10 మందితో ప్రేమ కబుర్లు చెప్తూ గడిపే వాళ్ళు ఇప్పటికీ సమాజంలో ఉన్నారు. అది భ్రష్టత్వం కాదా అనే ఆలోచన కలగజేయడమే రాజేశ్వరి పాత్ర ద్వారా చలం ఉద్దేశ్యం. మెరిసే సంఘం మేడిపండు, పొట్ట విప్పి చూస్తే పురుగులుండు. నటన అనేది నీత, దుర్నీత. వాస్తవంగా భార్యాభర్తలు ప్రేమతో ఉన్నారా? విధి లేక 4 గోడల మధ్య సంఘం కోసం అసంతృప్తులు దాచుకుంటూ బతుకుతున్నారా? నిజంగా భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వేరొకరిపై దృష్టి సారించగలరా? అలా వేరొకరిపై దృష్టి సారిస్తే అది ప్రేమ అవుతుందా? అలా ఎవరికి వారు పరాయి వారితో గడుపుతూ బయటపడకుండా ఇంట్లో ఉండి సాగించే నటన నీత? ఇది సంఘం చూసి చూడనట్లు వదిలేస్తుందా? ఒకవేళ బహిరంగంగా తన ఇష్టాన్ని ప్రకటిస్తే అలా గడిపితే అది దుర్నీతి అవుతుందా? మైదానం నవల సంఘానికి, భార్యాభర్తలకు ఒక హెచ్చరిక లాంటిది. అమీరు, మీరాల పెనుగులాటలో అమీరు చనిపోతే మీరా చంపాడని రాజేశ్వరి అనుకుని తనే ఆ హత్య చేసినట్టు పోలీసులకు చెప్పడం ఆమె త్యాగానికి నిదర్శనం. రాజేశ్వరి జైలు పాలైందని, తగిన శాస్తి జరిగిందని జనం అనుకుంటారు. సంఘం విధించిన నియమాలకు లొంగకుండా రాజేశ్వరి లేచిపోవడం ఆమె చేసిన తప్పు. కాని లేచిపోవడంలో భర్త దోషం ఏమీ లేదా అని ఈ నవల సమాజాన్ని ప్రశ్నించింది. అనైతికతను, ఇలాంటి లైంగిక విశృంఖలతను చలం ఆకర్షణీయం చేశాన్ని కొందరు విమర్శకుల ఘాటు విమర్శ. కాని నిద్రాణమై, నిర్లిప్తంగా, జీవోత్సవంలా ఉన్నా, తనకంటూ సొంత వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ భర్త ఎలా ఉన్నా, ఎలాంటి వాడైనా తన పాదసేవలు తరించాలని నీతుల మధ్య నలిగిపోతున్న స్త్రీలలో ఒక ఆలోచన ఈ నవల కలిగించింది. ముఖ్యంగా పురుషాధిక్యతకు, పురుషాహంకారానికి చెంపపెట్టు అన్నారు కొందరు. తెలుగు సాహితీలోకం ఈ ఒక్క రచన మీద 2గా చీలి సాహిత్యకారుల పరస్పర విమర్శలతో ఒక ఆలోచన అయితే రేకెత్తించారు. ఇది రాసి 97 సంవత్సరాలైనా ఈ రచనపై ఇప్పటికీ ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ సమాజంలో కొన్ని మార్పులు వచ్చాయి. స్త్రీ ఆధునిక యుగంలో తన సొంత గొంతు వినిపిస్తూ ఉంది. అయితే భార్యాభర్తలు సంపూర్ణ ప్రేమతో ఉన్నారా? బలవంతపు కాపురాలు ఇంకా సాగుతూనే ఉన్నాయా? స్త్రీలు ఇంకా సంపూర్ణ సాధికారత సాధించారా అనే ప్రశ్నలు ఇప్పటికీ ఉత్పన్నం అవుతున్నాయి. కందుకూరి వీరేశలింగం గారి ఉదార స్త్రీవాదం నుండి, చలం లైంగిక స్వేచ్ఛా స్త్రీవాదం నుండి, ప్రపంచం ఇప్పుడు కొడవటిగంటి కుటుంబరావు గారు చెప్పిన ఆర్థిక స్వేచ్ఛా స్త్రీవాదం వైపు బలంగా ఊపిరి పోసుకుంది. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉంటే తాను అనుకున్న విధంగా జీవించగలదు. అయితే అది సంపూర్ణంగా సిద్ధించే వరకు మొద్దు నిద్రపోతున్న సమాజానికి ఇలాంటి షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చే రచనలు అవసరమే అన్న చలం ఒక సంచలనం. మైదానం నవలపై రచయిత శ్రీ శివలింక ప్రసాదరావు గారి సమీక్ష గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.